ఉన్నాయి. సరే చిన్న చిన్నవి కదా అనుకున్నా. అప్పటికి నా దగ్గర బూతులు మాట్లాడడం, వేరేవి లేవు. అలగడాలు, కోపాలు, పెళ్లి చేసుకోవద్దు అని ఇలాంటి మాటలు తప్పితే, పెళ్లి క్యాన్సిల్ చేద్దాం అన్న మాటలు తప్పితే వేరే మాటలు. అతని క్యారెక్టర్ ముందే తెలుసుంటే, ఒక ప్రాపర్ ఎవిడెన్స్ అనేది మాకు అప్పుడే ఉంటే మేము పెళ్లి వరకు ఎందుకెళ్ళి మోసపోతాం. నా జీవితం ఈ రోజు ఎందుకు నాశనం చేసుకుంటా? ఇంత మంచి లైఫ్ ఉంది నాకు. నేను యాక్ట్రెస్ అని చెప్పి ఏదైతే నా మీద ఎలిగేషన్స్ వేసి నన్ను బెదిరించి, ఒక వీడియో కాల్లో కూడా మీరు చూడొచ్చు, దాంట్లో అన్నాడు, నీ లైఫ్ నేను ఏం చేస్తానో చూస్తావు కదా, ఎలా ఈడుస్తానో రోడ్డుకి చూస్తావు కదా అని అన్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ రోజు ఈ మీడియాలో ఇట్లా నన్ను కూర్చోబెడతాడు, ఇలాంటి సిచ్యువేషన్ నాకు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలే. ఎందుకు అనంటే మా ఫ్యామిలీ అసలు ఎక్కడున్నారో ఎక్కడ లేదో తెలీదు, నేను ఎక్కడున్నానో ఎక్కడ లేదో తెలీదు. ఈ రోజు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరైనా నా ఇండస్ట్రీ, నా ఫ్రెండ్స్, బయట ఎక్కడైనా నాది క్యారెక్టర్ ఎక్కడైనా రాంగ్ అని ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేస్తే మీరు ఏం చెప్తే నేను అది చేస్తా. శ్యామ్ కుమార్ కూడా ఏం చెప్తే నేను అది చేస్తా. అతను సలూన్ అని చెప్పి మా దగ్గరకు వచ్చిన మ్యాచ్ డీటెయిల్స్ వేరు. అతను సలూన్ అంట స్పా సెంటర్ గా మార్చేశాడంట, బాడీ మసాజ్ సెంటర్ గా మార్చేశాడంట. వాళ్ళ నాన్న ఇవన్నీ అడిగితే నన్ను హైదరాబాద్ వచ్చాం. అప్పిన తర్వాత 17 రోజులకి ఎగ్జాక్ట్ గా, పెళ్ళైన 15 రోజులకి ఎగ్జాక్ట్ గా మేము వచ్చి, మా బ్రదర్, నేను, శ్యామ్ కుమార్ వచ్చాం ఇంటికి. వచ్చిన తర్వాత వచ్చాడు, ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశారు, అమ్మా నువ్వు అలాగే ఎలాగో వెళ్ళారు కదమ్మా హైదరాబాద్ కి, కొంచెం ఏదైనా జాబ్ ఇప్పిస్తే బాగుంటుందమ్మా, అక్కడే మీ ఫ్రెండ్స్ ఎవరిని అడిగి జాబ్ వేయించండి అమ్మా అంటే, అదేంటి మావయ్య గారు జాబ్ ఏంటి, మీరు ఏం మాట్లాడుతున్నారు? నా దగ్గర అది కూడా ఆడియో క్లిప్ ఉంది, నా దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉంది. ఏ ఎవిడెన్స్ లేకుండా ఈ రోజు నేను ఇక్కడ ఇదే సెలూన్ విషయంలో ఒక లేడీ క్యారెక్టర్ పేరుని తీసుకొచ్చారు. మీరు నిన్న నుంచి అదే చెప్తున్నారు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. ఎవరి అమ్మాయి, ఎందుకు మీ మధ్యలో ఇన్వాల్వ్ అయింది? రమ్య ఆమె పేరు. వీళ్ళు మాకు చెప్పిన స్టోరీ ఏంటంటే, ఆమె కజిన్ సిస్టర్ అని చెప్పారు. ఆమంట వీళ్ళ ఫాదర్ చెప్తారు, వీళ్ళ మదర్ చెప్తారు. ఇప్పుడు అసలు ఆమె ఎవరో కూడా తెలియదంట. కజిన్ సిస్టర్ అని ఆ రోజు అందరి ముందు, మా కుటుంబం ముందు తీసుకొని వచ్చారు. అసలు మ్యాచ్ తీసుకొచ్చిన ఆమె అంట, మ్యాట్రిమోనీలో చూసి ఇతనికి చెప్పిన ఆమె అంట. అంటే ఈమె అతను కలిపి ఒక స్పా సెంటర్ పెట్టారు, సలూన్ అనే పేరుట. ఇది మొత్తం 3 సలూన్లు అంట. ఒక స్పా సెంటర్ అంట, 2 సలూన్లు అంట. ఇంకొక సలూన్, ఇంకో స్పా సెంటర్ ఎవరికి తెలియదంట. ఓన్లీ ఏఆర్ బ్యూటీ స్పా, ఏఆర్ బ్యూటీ సలూన్ అనేదో ఉంటది. అది కూడా మాకు క్లారిటీగా తెలియదు. మా మదర్, మా ఫాదర్ వెళ్ళినప్పుడు చూపించిన సలూన్ వేరు, స్పా సెంటర్ ఏదైతే ఉందో అది వేరు, ఇంకొక సలూన్ వేరు. అది వేరే ప్లేస్ లో పెట్టాము అని చెప్పి నా సొంత తమ్ముడు అండ్ నా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ కి ఎక్కువ క్లోజ్ ఉంటుండే ఈ అబ్బాయి. మనకి ఇంకా బిజినెస్లు ఉన్నాయరా, ఇంకా వేరే సలూన్ ఉంది, వేరే స్పా కూడా ఉంది, అది ఇది అని వాళ్ళకి చెప్పాడు. అప్పుడు తెలుసు మాకు. అండ్ తర్వాత వాళ్ళ ఫాదర్ హైదరాబాద్ కి మేము ఎప్పుడైతే వచ్చామో, వాళ్ళ ఫాదర్ నాకు ఫోన్ చేసి జాబ్ వేయించుకోమంటే ఇస్తాను, నేను ఎవరిని, నా గురించి కూడా ఎవరిని హెల్ప్ అడగను ఏ విషయంలోనూ, నేను ఎలా జాబ్ వేయిస్తాను, అయినా తనకు అక్కడ జాబ్ ఉంది కదా, సలూన్ ఉంది కదా అంటే, అమ్మా నేను ఇంతకన్నా ఇంకేం చెప్పలేనమ్మా, ఒక ఆడపిల్ల నువ్వు, నా కూతురు లాంటి దానివి. సో ఏమంటే ఇప్పుడు సలూన్ అనేది అదేం లెక్కలోకి రాదమ్మా, ఒక 5,000 అంతే అట్లా వస్తాయేమో, దాని మీద ఏం బతుకుతారమ్మా, జాబ్ అంటావా, జాబ్ లేనట్టేనమ్మా. అదేంటి మావయ్య గారు ఇలా అంటున్నారు, నేను ఆయన అడుగుతాను ఒకసారి అని చెప్పి ఆయన కూర్చోబెట్టి డైనింగ్ టేబుల్ దగ్గర మా ఇంట్లో అడిగా. ఇప్పుడు ఏదైతే క్లిప్ చూపించారో అదే ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి అడిగితే అతను 25,000 అతను సాలరీ అంట. ఫస్ట్ టైం నాకు అతని గురించి ట్రూత్ రివీల్ అయింది ఇప్పుడు అనమాట. చెప్తారా లేదా, మీ ఫాదర్ ఇట్లా అంటున్నారు, నాకు ఇప్పుడు తెలియాలి నిజమేంటో, మిమ్మల్ని వదిలేస్తానేమో అనుకుంటున్నారేమో, వదలను, మీతోనే ఉంటా, అసలు ఏంటి ట్రూత్ ఏంటి చెప్పండి అని అడిగితే 25,000 సాలరీ నాకు.